ఏర్పడి 1998లో ఇప్పటికి 28 సంవత్సరాలు దాదాపు నియర్లీ 30 సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా ఆయన చేసిన సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు. జీవో 1235 ప్రసిద్ధిగాంచినటువంటి జీవో ఈ పోరాట ఫలితంగా వచ్చింది. పొన్నయ్య కమిషన్ సిఫార్సు చేశాడు. ప్రతి గ్రామంలో దళితులకి ప్రత్యేకంగా ఒక శ్మశాన వాటికని కేటాయించాలి, దానికి ఒక ప్రహరీ కట్టాలి, అక్కడ ఒక బోరు వేయాలి, అక్కడ ఒక షెడ్ కట్టాలి అని చెప్పినటువంటిది 80% ఈరోజు కూడా అమలు కాలేదు. ఈరోజు మనిషి చనిపోతే ఎక్కడ పూడ్చిపెట్టాలి, స్థలం కోసం వెతుక్కోవాల్సినటువంటి దుర్గతి దళిత వాడలకి పట్టిందంటేనే ఎంత హీనమైనటువంటి స్థితిలో ఉందో ఈ కుల వ్యవస్థ అర్థమవుతుంది. హిందూ ధర్మం, సనాతన ధర్మం అని కబుర్లు చెప్పేటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ కానీ లేదా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కానీ వాళ్ళు ఎవరు కూడా ఈ దళితుల కుల వ్యవస్థను అంతం చేయడానికి కానీ కనీసం గౌరవప్రదమైన చావుకి అంత్యక్రియలు చేసుకోవడానికి శ్మశాన వాటికను కూడా కేటాయించలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి కొనసాగితే ఈ ఆధునికతకి, ఈ మాటలకి, ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే వాటికి ఏమిటి అర్థం అని మేము అడుగుతున్నాం. నిజంగా ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే చిత్తశుద్ధితో రియల్ టైం గవర్నెన్స్ అనేది చిత్తశుద్ధి నడిపితే జీవో వచ్చిన మరుక్షణం దాన్ని అమలు చేస్తే అది రియల్ టైం గవర్నెన్స్. 30 ఏళ్ల పాటు అమలు చెప్పకపోతే దానికి రియల్ టైం గవర్నెన్స్ అంటారా? ఇలాంటి ఒక పరిస్థితికి మీద మేము రాబోయే 3 నెలలు ప్రతి దళిత వాడికి మీరు ఇస్తారా శ్మశాన వాటిక, లేకపోతే మమ్మల్ని స్వాధీనం చేసుకోమంటారా, పోయి ఎక్కడో చోట భూమి తీసుకొని స్వాధీనం చేసుకోమంటారా? స్థలం లేకపోతే, ప్రభుత్వ స్థలం లేకపోతే కొనివ్వండి జీవో ప్రకారం అని చెప్పి మేము డిమాండ్ చేయబోతున్నాం. అలాగే ఇతర వివక్షత రూపాలు ఉన్నాయి. ముఖ్యంగా దళిత క్రిస్టియన్లకి ఈరోజు ఎస్సీ హోదా నిరాకరించడం, మతం పేరుతో కులాన్ని నిరాకరించేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దళితులైనప్పటికీ కూడా కుల వివక్షత కొనసాగుతున్నది. ఎస్సీని ఎస్సీగానే చూస్తున్నారు. అంటరాంతరం కొనసాగుతున్నది. పెళ్ళిళ్ళు చేసుకోరు. ఇన్ని రకాల అసమానతలు కొనసాగుతున్నా మతం పేరు అడ్డం పెట్టి ఎస్సీగా గుర్తించమనంటే ఎస్సీలని ఎస్సీలుగా కొనసాగించడానికి, కుల వివక్షత కొనసాగింపుకి చేసేటువంటి కుట్ర తప్ప ఇంకోటి కాదు. మతంతో, మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా ఎస్సీలను ఎస్సీలుగానే గుర్తించాలి అనేటువంటి డిమాండ్తో కూడా మేము ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రతి వాడవాడ తిరిగి మా కార్యకర్తలు సర్వే చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల మీద గ్రామ సచివాలయాలు, మండల రెవెన్యూ ఆఫీసులు, ఆఖరికి జిల్లా కలెక్టరేట్లో ముట్టడం కూడా మేము వెనకాడం. ప్రభుత్వం తీసుకునే స్పందనను బట్టి, వాళ్ళు స్పందించే తీరును బట్టి మా భవిష్యత్తు పోరాటం ఉంటుంది. ఈ 3 నెలల పాటు ప్రజల్లోకి వెళ్ళి చైతన్యపరిచి కుల వ్యవస్థ నిర్మూలనకి, ఈ అసమానతలకి, వివక్షతకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసి పోరాటానికి సంసిద్ధం చేయడానికి సిపిఎం కార్యకర్తలు కృషి చేస్తారు. ప్రభుత్వం ఈ లోపల దానికి తగిన చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఆ తర్వాత ప్రత్యక్ష కార్యాచరణ కూడా ప్రారంభమవుతుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు విశాఖపట్నంలో ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి రాష్ట్రపతితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకి దెబ్బతీసినటువంటి అవినీతికి మూలకారకుడు. అతను నీట్ పరీక్షలు లీకేజీలో ప్రధాన సూత్రధారులకి అండగా ఉండి దాన్ని నివారించలేకపోయారు. ఆ అర్హత, విద్యామంత్రిగా అర్హత లేదు, రాజీనామా చేయాలని ఢిల్లీలోనే ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది. దానికి విశాఖలో, విజయనగరంలో నిన్న మొన్న కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఈరోజు ఈ స్నాతకోత్సవ సభకి హాజరైన విద్యార్థుల్ని, కొంతమందిని ఎస్ఎఫ్ఐ విద్యార్థుల్ని ఎంపిక చేసుకొని పనిమాలుగా వాళ్ళ ఆధార్ కార్డులు లాక్కొని వాళ్ళని హాల్లోంచి బయటికి తీసుకుపోయి స్టేషన్లో పెట్టి అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి విద్యార్థికి స్నాతకోత్సవ సభలో పాల్గొనే హక్కు ఉంది. వాళ్ళు ఆందోళన చేస్తే, మీరు డిస్టర్బ్ చేస్తే అప్పుడు మీరు అరెస్ట్ చేస్తే అర్థం ఉంది. అసలు సభకే హాజరు కాకుండా రాష్ట్రపతి చెప్పే ఉపన్యాసం వినటానికి అవకాశం లేకుండా చేయటం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వానికి ఇంత జంకు, ఇంత భయం విద్యార్థి సంఘాలను చూసి ఎందుకు భయపడుతున్నది ప్రభుత్వం? చేసిన తప్పుని సర్దిద్దుకోవటానికి బదులు తప్పు మీద తప్పు చేయటం అనేది క్షమించరానటువంటి నేరం. అరెస్ట్ చేసినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థులను వెంటనే విడుదల చేసి వాళ్ళు పాల్గొనేటువంటి హక్కు ఇవ్వాలి. ఒకవేళ నిరసన తెలియజేస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఒప్పుకోవాలి. ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కోడే కూస్తూ ఉంటే అతను పనికిరాడు విద్యామంత్రి కంటే సిగ్గు లేకుండా విద్యామంత్రిగా కొనసాగిస్తూ అటువంటి పనికి మాలిన ఒక మంత్రి ఈరోజు వస్తే విద్యార్థులు నిరసన తెలియజేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి భజన చేస్తూ విద్యార్థుల మీద ప్రతాపం చూపటం అనేది సహించరానటువంటి విషయం. వెంటనే వాళ్ళు విడుదల చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికైనా రాజీనామా చేసి తప్పుకోవాలని చెప్పి మేము
డిమాండ్ చేస్తున్నాం. భారత రాజ్యాంగం సమానత్వ హక్కులు కల్పించింది. సుప్రీంకోర్టు ఈ సమాన హక్కుల్ని సంరక్షించడానికి పూనుకోవాలి. గతంలో ఆస్తులకు సంబంధించిన వివాదం వచ్చినప్పుడు ప్రభుత్వం భూ సంస్కరణలు తీసుకొచ్చి పేదలకి భూముల్ని పంచాలా అన్నప్పుడు పార్లమెంటు చేసేటటువంటి చట్టాలు ఈ మౌలికమైనటువంటి విధానానికి సమానత్వాన్ని కాపాడేదానికి అనుకూలంగా వ్యవహరించాలా, పార్లమెంట్ ఏ చట్టం చేసినా అని చెప్పింది. కానీ ఇటీవల కాలంలో ఎస్సీలకు సంబంధించి క్రిస్టియన్స్ అయితే వాళ్ళకి రిజర్వేషన్స్ వర్తించవు అని చెప్పేసేటటువంటి తీర్పు ఇవ్వడం ద్వారా ఈ దేశంలో జరుగుతున్నటువంటి కుల వివక్షత ఏదైతే ఉందో ఇప్పటికి కూడా దళితులు దూరపు ప్రాంతాలకి ప్రధాన గ్రామానికి దూరంగా ఉండే పరిస్థితి ఉందో, దేవాలయ ప్రవేశంలో నిరాకరణ ఉందో, మార్చుకోవడానికి వీల్లేనటువంటి కుల అణచివేతకు గురవుతున్నారో ఈ వాస్తవాన్ని గుర్తించడానికి నిరాకరించింది. అందువల్లనే ఫుల్ బెంచ్ రాజ్యాంగం దీన్ని అమలుపరిచేటటువంటి దానికి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ విచారణ జరగాలని చెప్పేసి సిపిఎం కోరుతూ ఉంది. అట్లాగే ఏదైతే భారత రాజ్యాంగంలో చాలా స్పష్టంగా అసమానతలు ఉన్నటువంటి సమాజంలో సమానతలు సాధించుకోవడానికి అవసరమైన చట్టాలని అమలు చేయాలా అనే దానికి భిన్నంగా ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట, లేకపోతే దళితులకి రిజర్వేషన్స్ నిరాకరించేటటువంటి పేరిట, దళితుల అణచివేతను ప్రోత్సహించే పేరిట పార్లమెంటు ఆయా సందర్భాల్లో వ్యవహరిస్తోంది. ప్రధాన రాజకీయంగా ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ బీజేపీ నాయకత్వంలో వ్యవహరిస్తుంది. దీని మీద మనం నిలవేయడం ద్వారానే మన రాజ్యాంగ హక్కుల్ని రక్షించుకోవడం ద్వారానే సామాజిక న్యాయాన్ని కూడా కాపాడుకోగలమని చెప్పేసేటటువంటి దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళేటటువంటి బాధ్యతని సిపిఎం తీసుకుంటుంది. దీనికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతూ ఉన్నాయి. పాలక పార్టీలు సామాజిక న్యాయం చెప్పి మేనిఫెస్టోలు రాస్తున్నప్పటికి కూడా నివారణ కోసం ఏమాత్రం కూడా ప్రయత్నించట్లేదు. ఒక పక్క దళిత గిరిజనులపై దుర్మార్గమైన పెత్తందారులు దాడులు చేస్తూ ఉంటే రక్షణ కల్పించాల్సిన పోలీసులు రక్షణ కల్పించబోగా పోలీసులే దాడులు చేస్తూ ఉన్నారు, రక్షణ చేస్తూ ఉన్నారు. మరోపక్క దళితులకి భూములు ఇస్తామని చెప్పిన క్రమంలో భూములు కూడా ఇవ్వని పరిస్థితుల్లో భూములు ఇవ్వాలని చెప్పి కోనే రంగారావు కమిషన్ సిఫార్సులు వేశారు. దళితుల మీద జరిగిన దాడుల మీద జస్టిస్ పొన్నే కమిషన్ వేశారు. ఇవి ఏవి కూడా అమలు కావట్లేదు. దళితులకి శ్మశానాలు లేవు, ఉన్న శ్మశానాలు ఆక్రమణ గురవుతుందని చెప్పంటే దాని మీద జీవో నెంబర్ 1235 వచ్చింది. కమిషన్లు వేస్తూ ఉన్నారు, చట్టాలు వస్తాయని మాత్రం ఏమాత్రం కూడా దళితులకి గిరిజనులకి అమలు కావట్లేదు. దీని మీద సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు రాబోయే 3 నెలల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో దళితులు ఎదుర్కొనే ఆర్థిక సామాజిక రాజకీయ సమస్యల మీద సమగ్రంగా పరిశీలన చేసి ఆ సమస్యల పరిష్కారం కోసంగా అధికారులకు విన్నవించడంతో పాటుగా అధికారులు పట్టించుకోకపోతే వాటి యొక్క సమస్య మీద అయితే ఈ సామాజిక సమస్యలు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు ఉన్నాయో, శ్మశాన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ప్రత్యక్ష కార్యాచరణ చేయడం కోసంగా 3 నెలల పాటు ఈ కార్యక్రమం తీసుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.